వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు పిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు, ఇప్పుడు కామారెడ్డిలో దాదాపుగా బీసీలకు సంబంధించి రాహుల్ గాంధీ గారిని కూడా చీఫ్ గెస్ట్ గా పిలిచి కూడా 1,00,000 మందితో సభ అనుకుంటున్నారు. ఈరోజు సమావేశాలు పిసిసి అధ్యక్షతన కూడా అయినాయి. సో మన క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఇవ్వబోతున్నారా బీఆర్ఎస్ పార్టీ నేతలు? ఈ 24 నెలలు చేసింది ఏం లేదు. ఎలగబెట్టింది ఏం లేదు. కాబట్టి చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. కాబట్టి ఏదో ఒక మైకంలో పెట్టాలి ప్రజల్ని అనేటువంటి ఆలోచనతోని ఈరోజు మళ్ళీ కామారెడ్డికెళ్ళి బీసీ డిక్లరేషన్ గురించి మాట్లాడతారట. అసలు ఈ 24 నెలల్లో బీసీ డిక్లరేషన్ ఎందుకు నువ్వు అమలు పరచలేదు? గది చెప్పు ఫస్ట్ నువ్వు. రాహుల్ గాంధీ వస్తే మేము స్వాగతిస్తాం. రాహుల్ గాంధీ అక్కడికే కాదు, అశోక్ నగర్ కూడా రావాలి. అప్పుడు తెలుస్తుంది కథ ఏందనేది. కొంచెమన్నా జ్ఞానం ఉండాలి. నువ్వు ఇంత టైంలో ఇన్ని నెలల్లో నువ్వు బీసీ రిజర్వేషన్స్ అన్నావు, ఏం ప్రోగ్రెస్ చేసినావు? ఈ రోజుకి అసలు చట్టబద్ధత ఉందా దానికి? అది నిలబడుతుందా? ఆర్డినెన్స్ తెచ్చినా కూడా 9th షెడ్యూల్లో చేర్చకపోతే అది నిలబడదు. అసెంబ్లీలో అన్ని పార్టీల వాళ్ళు అదే మాట్లాడారు, మీ ఒక్కరు కాదు. బీఆర్ఎస్ అదే మాట్లాడింది, బీజేపీ అదే మాట్లాడింది, ఎంఐఎం అదే మాట్లాడింది, అన్ని పార్టీలు అదే మాట్లాడినాయి కదా. మరి నువ్వు ఏం సమాధానం చెప్తావు? అంటే స్టంట్లు వేయాలి, డైలాగ్ కొట్టాలి, ఏదో 4 ఓట్లు సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన తప్ప నిజంగా బీసీల మీద వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఇది కేవలం ఎలక్షన్ స్టంట్ మాత్రమే. ఇది అందరూ కూడా గమనిస్తున్నారు. అట్లీస్ట్ ఇప్పుడైనా ఎలక్షన్స్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి కొన్ని, రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత. ఇక పెట్టడు ఆయన. ఇక పెట్టడం అయిపోయింది. ఇప్పుడు రైతు బంధు ఇచ్చిన తర్వాత ఏదో కొంత పాజిటివ్ అయింది, ఇల్లు ఇచ్చినాక కొంచెం పాజిటివ్ అయింది అన్నారు. ఇప్పుడు యూరియా మొదలైంది మళ్ళీ లొల్లి. యూరియా చూస్తున్నారు కదా, షాట్ల తవుడు పోసి కుక్కల కుట్లాట పెడతాడు ఆయన. 5 ఎకరాలు ఉన్నోనికి ఒక బస్తా, 10 ఎకరాలు ఉన్నోనికి ఒకరే బస్తా. అది 10 బస్తాలు 200 మంది రైతుల ముందు దించిగా తీసుకోండి అంటే ఒకరి మీద ఒకరు పడి ఈరోజు కొట్టుకునేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. తెలంగాణ గ్రామాలు ఈరోజు రగులుతా ఉన్నాయి. తెలంగాణ గ్రామాలకు ప్రభుత్వమే అగ్గిపెట్టింది. దీనికి ఎవరు కారణం? రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్యం కారణం కదా. 15 ఏళ్లలో ఎప్పుడు రానటువంటి యూరియా కొరత ఇప్పుడు ఎందుకు వస్తున్నది? ఏ ఊరికి పోయినా కూడా రైలు బండి అంత క్యూ ఎందుకు కనబడుతున్నది? ఎందుకు సమస్యలు పడిపోతున్నారు? ఎందుకు గాయపడుతున్నారు? ఎందుకు ప్రభుత్వం మీద దుమ్మెత్తి వస్తున్నారు? అంటే ఇక్కడ మైనస్ కేంద్రం దానికోసం రాష్ట్ర ప్రభుత్వం 100% ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్. గత 12 ఏళ్ల నుంచి అక్కడ మోడీ ప్రభుత్వం ఉంది, 10 ఏళ్ల నుంచి కేసీఆర్ ప్రభుత్వం ఉండే కదా. ఈ 2 ఏళ్ళే కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది. అక్కడ ప్రభుత్వం ఏం మారలే, ఇక్కడ ప్రభుత్వం మారింది. కాబట్టి ఈయన చేతగాని తనం వల్ల ఈరోజు రైతులు కొట్టుకునేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. రైతులు నెత్తినోరు మొత్తుకుంటున్నాండి. సరైనటువంటి అదనకు ఇప్పుడు నువ్వు ఆ యూరియా ఇయ్యకపోతే చెట్లు పెరగకపోతే దిగుబడి తగ్గిపోతే అది గిట్టుబాటు కాదు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. పెట్టిన పెట్టుబడి పోయేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. రైతులు అందుకనే కదా గగ్గోలు పెట్టేది. నువ్వు వస్తే ఏదో రైతు బంధు పెంచుతావు, నువ్వు వస్తే ఇంకా కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తావు. ఇట్లా అనేక ఆశలతోనే రైతులు పాపం నీ కోట్లు ఇస్తే ఈరోజు రైతుల నోట్లో మట్టి కొట్టి నేను. ఇప్పుడు కాళేశ్వరం చూసుకున్నట్టయితే అన్న, అంటే సిబిఐకి కూడా అప్పగించడం అనేది జరిగింది. సో త్వరలో మరి కేసీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనుకోవచ్చు? ఘోష్ కమిషన్ కి అప్పచెప్పిండ్రు. ఘోష్ కమిషన్ తేల్చింది ఏంది? గుండు సున్నా అవినీతి జరిగిందని ఏమైనా చెప్పిందా? ఏం చెప్పలే కదా. మరి ఘోష్ కమిషన్ తెలిసింది ఏముంది? సిబిఐ కూడా గదే చేస్తుంది. నువ్వు ఎన్ని కమిషన్లకు అప్పచెప్పినా నిజం అనేది నిలకడ మీద తెలుస్తుంది. అది నిటారుగా నిలబడుతుంది. అది ప్రజల కోసం కట్టినటువంటి ప్రాజెక్టు తప్ప ఎవరు పాకెట్లో నింపడానికి కట్టినటువంటి ప్రాజెక్టు కాదనేటువంటి వాస్తవాన్ని గ్రహించండి.